ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలు ఉంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆయనకి తండ్రి పరమశివుడు, సందేహం లేదు. ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు. తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది, విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు. తల్లికి తల్లి భార్య ఉండడం, ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకల్లో. మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారు ఆయన అన్నారు. అప్పయ్య దీక్షితుల వారి శ్లోకం చెప్తే తీసేశారండి వేలు. యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో. పరమాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి. కాబట్టి శంకర భగవత్పాదులు